నిన్న జరిగిన 2025 ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ విన్ అయిందని మనందరికీ తెలుసు. ఆర్సీబీ విన్ అయిందని ఎంత సంతోషపడ్డామో 24 గంటలు కాకముందే దానికి రెట్టింపు బాధపడాల్సి వచ్చింది. దేనికైనా అభిమానం అనేది ఉండాలి, కానీ ఆ అభిమానం లిమిట్ లో ఉండాలి. నిన్న ఆర్సీబీ 18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ఫైనల్లో గెలవడంతో ఆ సంబరాలను ఘనంగా కర్ణాటకలో సెలబ్రేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ సెలబ్రేషన్స్ చేస్తున్న చిన్నస్వామి స్టేడియం కి బయట చాలా తీవ్రంగా తొక్కిసలాట జరిగింది. ఈ వీడియో చేసే టైం కి ఉన్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 11 మంది మరణించారు, దాదాపు 47 మందికి గాయాల పాలయ్యారు. దీనితో ఆర్సీబీ గెలిచిన ఆనందం మొత్తం పటాపంచలైపోయింది. బెంగళూరులోని ఆర్సీబీ ఫ్యాన్స్ సంబరాలలో జరిగిన తొక్కిసలాట 11 మంది అభిమానుల ప్రాణాలను బలి తీసుకుంది. అసలు ఈ ఘటనలో తప్పెవరిది? వేలాది మందిగా తరలి వచ్చిన హద్దులు లేని అభిమానులదా, ఇంత జనసమూహాన్ని అంచనా వేయలేని పోలీసులదా, హడావుడిగా ఈవెంట్ ని నిర్వహించిన ఆర్సీబీ యాజమాన్యానిదా, నగర నడిబొట్టున ఉండే రహదారి ప్రదేశాలలో వేడుకలను నిర్వహించేందుకు అనుమతించిన ప్రభుత్వానిదా? ఎవరిని తప్పు పట్టాలి, ఎవరిని ప్రశ్నించాలి, అసలు ఏం జరిగిందో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దీనికంటే ముందు మన ఇండియాలో చాలా సెలబ్రేషన్స్ జరిగాయి. లాస్ట్ ఇయర్ కేకేఆర్ గెలిచినప్పుడు కూడా సెలబ్రేషన్స్ జరిగాయి. అండ్ ఇండియా T20 వరల్డ్ కప్ జరిగినప్పుడు కూడా ముంబైలో చాలా హ్యూజ్ క్రౌడ్ లో కూడా సెలబ్రేషన్స్ చేశారు. కానీ ఎప్పుడు కూడా ఇంత బ్యాడ్ సిచ్యువేషన్ రాలేదు. ఈ టోటల్ సిచ్యువేషన్ ని మనం ఎండ్ టు ఎండ్ గమనిస్తే ఆర్సీబీ విన్ అయిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం ప్లేయర్స్ అందరినీ సన్మానించాలని ప్లాన్ చేసి ఆ ఈవెంట్ ని చిన్నస్వామి స్టేడియం లో జరిగించాలని డిసైడ్ చేశారు. ఆర్సీబీ ప్లేయర్స్ మధ్యాహ్నం బెంగళూరులో దిగిన తర్వాత డిప్యూటీ సీఎం శివకుమార్ విమానాశ్రయంలో వారికి స్వాగతం పలికారు. యాక్చువల్ గా వీళ్ళు చేసిన ప్లాన్ ఏంటి అంటే, ప్లేయర్స్ అందరూ విధాన సౌధకి రీచ్ అయిన తర్వాత విధాన సౌధ నుండి ఎగ్జాక్ట్ గా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నస్వామి స్టేడియం కి ఓపెన్ టాప్ బస్సులో విజయోత్సవ ర్యాలీని నిర్వహించాలని ప్లాన్ చేశారు. దీనికోసం బెంగళూరు ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళ అనుమతిని కోరగా ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు పరేడ్ ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే మ్యాచ్ విన్ అయిన రోజే రాత్రి సమయాల్లో బెంగళూరు సిటీలోని సెలబ్రేషన్స్ ని కంట్రోల్ చేయడానికి అక్కడున్న ట్రాఫిక్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు ముందే ఈ విజయోత్సవ ర్యాలీకి చాలా పెద్ద క్రౌడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు అస్సలు పర్మిషన్స్ ఇవ్వలేదు. సిచ్యువేషన్ ఇలా ఉంటుందని బెంగళూరు ట్రాఫిక్ వాళ్ళు ముందే ఎక్స్పెక్ట్ చేశారు. దీనికోసం మేనేజ్మెంట్ వాళ్ళు ట్రాఫిక్ కంట్రోల్ వారిని చాలా సార్లు రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఓపెన్ టాప్ బస్ డ్రైవర్ కూడా విధాన సౌధంకి ముందు పర్మిషన్ వస్తుందని చాలా సార్లు వెయిట్ చేశాడంట. కానీ బెంగళూరు ట్రాఫిక్ పోలీసు దీనికి ఏమాత్రం కూడా అంగీకరించలేదు. అఫీషియల్ గా దీనికి సంబంధించిన ఎక్స్ లో కూడా ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ లో ఉన్న మ్యాటర్ ఏంటి అంటే, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు చిన్నస్వామి స్టేడియం లో ఆర్సీబీ జట్టుకు సన్మాన కార్యక్రమం ఉన్నందున మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు విధాన సౌధ మరియు చిన్నస్వామి స్టేడియం చుట్టూ ఉన్న రోడ్లను ప్రజలను నివారించాలని సూచించారు. ఇంకా విజయోత్సవ ర్యాలీ ఉండదని నొక్కి చెప్పింది. మరియు పార్కింగ్ స్థలం కొరత కారణంగా వ్యక్తిగత వాహనాలకు బదులుగా ప్రజా రవాణా మరియు మెట్రోలను ఉపయోగించాలని పౌరులను కోరింది. విక్టరీ పరేడ్ క్యాన్సిల్ అవ్వడంతో ప్లేయర్స్ అంతా నార్మల్ బస్ లోనే చిన్నస్వామి స్టేడియం కి చేరుకున్నారు. ఈ టైంలోనే చిన్నస్వామి స్టేడియం లో ఆర్సీబీ జట్టుకు సన్మాన కార్యక్రమం ని ఏర్పాటు చేశారు. అప్పుడు స్టేడియం వద్దకు వేలాది మంది అభిమానులు తరలి వచ్చారు. ఎంతలా అంటే, చిన్నస్వామి లోపల స్టేడియం కెపాసిటీ 35,000 మాత్రమే. కానీ స్టేడియం బయట జనం 2 నుంచి 3 లక్షల మందికి పైగా వచ్చినట్టు అంచనా చెప్తున్నారు. అప్పుడు అక్కడున్న ఫ్యాన్స్ అంతా స్టేడియం గేట్లు, స్టేడియం సమీపంలోని గోడలు, చెట్లను ఎక్కారు. గేట్ 2 లో నుంచి స్టేడియం లోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకెళ్లారు. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో దీంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు నెట్టుకోవడంతో ఊపిరి ఆడని సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ అయింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా 47 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఇంజురీ అయిన మిగతా వాళ్ళందరినీ సమీపంలో వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారిలో ఒక చిన్న పిల్లాడు, 2 మహిళలు మరియు చాలా మంది యంగ్ పీపుల్ ఉన్నారు. అసలు ఎందుకు ఇలా జరిగిందని అక్కడున్న గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసినప్పుడు సీఎం అయిన సిద్ధరామయ్య గారు ఇలా వివరించారు. ఇంత భారీ జన సమూహాన్ని ఎవరూ ఊహించలేదని, విధాన సౌధ సమీపంలో దాదాపు 2 నుంచి 3 లక్షల మంది ప్రజలు ఉన్నారని, 1 లక్ష మంది గుమ్మిగూడారని అన్నారు. మేము లేదా కర్ణాటక క్రికెట్ బోర్డు ఇంత
భారీ జన సమూహాన్ని అసలు ఊహించలేదు, మరియు స్టేడియం సామర్థ్యం దాదాపు 35,000 మంది మాత్రమే. సో వస్తే ఒక 50,000 మంది ప్రజలు వస్తారని మేము ఊహించామని చెప్పాడు. మరణించిన వారిలో ఎక్కువ మంది యువకులు మరియు మహిళలు ఉన్నారని ఆయన అన్నారు. బీసీసీఐ కూడా నిర్వహణలో లోపాలు జరిగాయని చెప్పింది. ఎందుకంటే నిన్న మ్యాచ్ జరిగిన నరేంద్ర మోడీ స్టేడియంలో కూడా కెపాసిటీ 1,20,000 మంది అయినా కూడా అక్కడ పోలీసుల యంత్రాంగం చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశారు అని చెప్పింది. అండ్ బెంగళూరు ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు కూడా ముందే చెప్పారు, హ్యూజ్ క్రౌడ్ ఉంటుందని వాళ్ళు ముందే ఎక్స్పెక్ట్ చేసి ర్యాలీని కూడా క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే సిచ్యువేషన్ కంట్రోల్ చేయలేని స్టేజ్ లోకి వెళ్తుందని వాళ్ళు ఊహించారు. చాలా మంది కూడా ఈ మొత్తం సంఘటనలో తప్పంతా ఎవరిది అని గమనిస్తే అందరూ కూడా ఫ్యాన్స్ తప్పని చెబుతున్నారు. ఎందుకంటే క్రికెటర్ కి అయినా సినిమా హీరోలకైనా ఫ్యానిజం చేయడంలో తప్పులేదు, కానీ మీ జీవితాన్ని నాశనం చేసుకునే అంత రేంజ్ లో ఫ్యానిజం చేయాల్సిన అవసరం ఏముంటుంది? మన లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ లో కాసేపు రిలాక్స్ కోసం ఎంటర్టైన్మెంట్ అవసరం, కానీ లైఫ్ ని రిస్క్ చేసే అంత కాదు. లేదు సినిమా హీరోల కోసం క్రికెటర్ల కోసం కొట్టుకుంటాం కోసుకుంటాం అనేలా ఉంటే మీ లైఫే పోతుంది. ఈ మొత్తం ఇన్సిడెంట్ లో నష్టపోయింది ఎవరు? చనిపోయిన వారి ఫ్యామిలీ మెంబర్సే కదా. ఇకనైనా లైఫ్ లో దేనికి ఎంత ప్రియారిటీ ఇవ్వాలో అంత ప్రియారిటీనే ఇవ్వాలి. మన కుటుంబాల కోసం బ్రతకడం మంచిది. కర్ణాటక ప్రభుత్వం చనిపోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారంగా 10 లక్షల రూపాయలు ఇస్తామని, ఇన్సిడెంట్ లో గాయపడ్డ వారికి ఫ్రీగా వైద్యం అందజేస్తామని చెప్పింది. కానీ ఇవన్నీ పోయిన వారందరినీ తీసుకురాలేవు కదా. హోల్ ఇన్సిడెంట్ లో మీరు నిజంగా ఎవరిది తప్పనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.